అందరికీ నమస్కారములు. ఓం హ్రీం శ్రీం. దక్షిణావృత శంఖం యొక్క ప్రత్యేకత, దక్షిణావృత శంఖం యొక్క విశిష్టతను మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శంఖాలలో 2 రకాలు ఉన్నాయి. అవి దక్షిణావృత శంఖము, వామావర్తి శంఖము. ఈ విధమైనటువంటి శంఖాలలో దక్షిణావృత శంఖం సులభతరముగా లభ్యమవుతుంది. ఇది ఒక మంచి తాంత్రిక వస్తువు. దీనిని పూజా క్రతువులలో మహాలక్ష్మితో సమానముగా భావించి పూజాధికములు నిర్వహిస్తారు. తంత్ర గ్రంథాల ప్రకారము వామావర్తి అంటే ఎడమ చేయి వైపు కడుపు కలది, అనగా ఎడమ చేయి వైపు తెరిచి ఉండేది అని. దక్షిణావృతి అంటే కుడివైపు తెరిచి ఉండేది అని అర్థము. ఇప్పుడు శంఖాల గురించి కొంత వివరణ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శంఖం అనేది ఘోం ఘా అనే సముద్ర జాతికి చెందినటువంటి జంతువు. ఇది తెరుచుకుని ఉన్న భాగమే దీనిని కడుపు లేదా నోరు, ఈ విధమైనటువంటి పోలికలతో మనం పోల్చుకుంటూ, తలవలే ఉండి ఊదే భాగము దాని యొక్క పృష్ఠ భాగము అంటే దాని వెనక భాగము లేదా తోక భాగముగా, దీనికే గుండ్రటి కన్నం, ఆ విధముగా రంధ్రము చేసి నోటితో ఊదుతారు. దక్షిణావృత శంఖం అనేది చాలా ప్రత్యేకమైన తాంత్రిక వస్తువు. సముద్రమునందు జన్మించటం మూలాన శ్రీ మహాలక్ష్మితో పోల్చబడినటువంటి వస్తువుగా దీనిని పరిగణలోకి తీసుకుంటాము. సమస్త సిరులు భోగభాగ్యములు ప్రసాదిస్తుంది. శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు వంటి వారు ఒక్క యుద్ధ సమయమునందు తప్ప మిగిలిన సమయాలలో పూజామందిరమునందు ఉంచి పూజించేటువంటి వారు. దీనిని మహాలక్ష్మీదేవి సహోదరిగా చెప్పబడుతుంది. ఇది అరుదుగా లభ్యమయ్యేటువంటి వస్తువు. రామేశ్వరము, కన్యాకుమారి వంటి స్థలములలో తప్ప అన్య ప్రదేశములలో దొరకదు. దక్షిణావృత్తి అనగా దక్షిణావృత శంఖం మోగదు. మోగేది దొరుకుట అదృష్టం మరియు చాలా కష్టము. అలాగే పగిలిన లేదా విరిగిన శంఖములు ఇంటి యందు ఉంచరాదు. అవి చాలా దోషయుక్తములైనటువంటివి. పూజా విధానం గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం. ఎటువంటి అవలక్షణాలు లేనటువంటి దక్షిణావర్తి శంఖమును సేకరించి ముందుగానే కర్రతో చేసిన ఆసనము పైన ఒక ఎర్రని వస్త్రము పరచి, దానిపై శంఖువు యొక్క శిఖరము తూర్పు, ఉత్తర, ఈశాన్యం వైపు ఉంచాలి. ఇలా పెట్టడానికి ముందుగా కొన్ని రకాల స్నానాలు చేయించాలి. మొదటగా శుద్ధోదక స్నానము అనగా శుభ్రమైనటువంటి నీటితో స్నానము చేయించడము, ఆ తర్వాత పంచామృత స్నానములు, అటు పిమ్మట ఫలోదక స్నానము అనగా కొబ్బరి, బత్తాయి, నారింజ మొదలైనటువంటి ఫలరసాలతో స్నానము చేయించి మరలా మరొక్కసారి శుద్ధోదక స్నానం చేయించాలి. శుద్ధోదక స్నానం అయిన తర్వాత శంఖానికి బొట్టు పెట్టి పసుపు, గంధముల యొక్క మిశ్రమము లేపనము చేసి ఆసనము పైన కూర్చున్నబెట్టిన తర్వాత ధూప దీపాలను సమర్పించాలి. అలాగే ధూపముతో పాటు సాంబ్రాణి, ఈ విధమైనటువంటి నీరాజన సేవలను కూడా నిర్వహించవచ్చు. తర్వాత పుష్పములతో అర్చన చేస్తూ ఓం దక్షిణావర్తి శంఖాయ నమః, పాంచజన్యాయ విద్మహే పవమానాయ ధీమహి తన్నో శంఖ ప్రచోదయాత్, పాంచజన్యాయ విద్మహే పద్మగర్భాయ ధీమహి తన్నో శంఖ ప్రచోదయాత్ అనేటువంటి యొక్క గాయత్రి మంత్రరూపములో ఉండేటువంటి యొక్క శంఖ గాయత్రిని స్మరించుకొని పూజా కార్యక్రమములను నిర్వహించుకోవచ్చు. ఈ శంఖ పూజ చేయుటకు ముందుగా విఘ్నేశ్వర పూజ కూడా చేయవలెను. హోమము చేయించే ఓపిక ఉన్నవారు కనీసం ఒక సహస్రనామ సంఖ్యతోటి ఆ జప సంఖ్యను హోమము చేయించి హోమగుండములో ఉండేటువంటి యొక్క భస్మాన్ని శంఖానికి మొత్తము లేపనము చేసి ఆ తర్వాత శంఖాన్ని పూజాస్థలమునందు పెట్టుకోవాలి. నైవేద్యం ఏదైనా తీయని పదార్థాన్ని సమర్పించవచ్చు. ఓపిక ఉన్నవారు మహాలక్ష్మి సహస్రనామార్చన కూడా చేసుకోవచ్చు. దక్షిణావృతి శంఖము గృహమునందు ఉండుట వలన కలిగేటువంటి శుభ ఫలితాలు. ఈ శంఖువు ఏ గృహమునందు ఉండునో
ఆ గృహమునందు దరిద్రం అనేటువంటి మాట వినిపించదు. గృహములో ఎక్కడ ఉంచితే అక్కడ అభివృద్ధి కనపడుతుంది. అన్నగృహములలో ఉన్నట్లయితే అన్నవృద్ధి, లాకర్లు లేదా బీరువాలలో ఉంచుకున్నట్లయితే ధనవృద్ధి, పూజాది స్థలముల యందు ఉంచిన సమస్త సంపదలను వృద్ధి చేస్తుంది. దీని యందు గంగాజలము నింపి చల్లిన బ్రహ్మ హత్యాది పాపాలు నశిస్తాయి. సమస్త వస్తువులు గృహము ఈ విధమైనటువంటి ప్రదేశములలో చల్లిన దోషాలు తొలగిపోవును. భూత ప్రేత పిశాచ బాధలు తప్పును. నెగిటివ్ శక్తి నశించును. ఈ విధమైనటువంటి వాటన్నింటినీ కూడా నిర్వహించుకున్నట్లయితే సకల శుభములు కలుగుతాయి. మరి ఈ విధమైనటువంటి శుభ ఫలితాలు మనకు లభ్యమవ్వాలన్నా శంఖుకు ఏ విధమైనటువంటి దోషములు లేనటువంటి శంఖును సేకరించి శాస్త్రోక్తముగా పూజ జరిపించి గృహమునందు ఉంచుకోవలెను. పగిలిన శంఖు, విరిగినది, ముక్క ఊడి పడిన శంఖులు పనికిరావు. శంఖము పైభాగము గరుకుగా ఉండరాదు. మచ్చలు లోపలికి అణిగి ఉండునట్లుగా గుంతలు గుంతలుగా ఉన్న శంఖు అర్చనకు పనికిరాదు. శంఖువు యొక్క శిఖరము మరియు తోక భాగము రెండుగా చీలడము గాని విరిగిన ఈ విధమైనటువంటి లోపములు ఉంటే ఆ శంఖువు అనర్హతమైనటువంటిది. శంఖువు తెలుపు రంగులో ఉన్న సర్వశ్రేష్ఠవంతం. అలా కానప్పుడు పసుపు చిన్న ఎరుపు రంగుల మిశ్రమముతో ఉన్నా కొంతవరకు పర్వాలేదు. ఈ శంఖువు పూజ చేయుటకు గురువారము పుష్యమే నక్షత్రము, ఆదివారము పుష్యమే నక్షత్రంతో ఉన్నా చాలా మంచిది. ఆ సమయాన్నే పుష్యార్క యోగము అని అంటారు. అలా లేకున్నా విజయదశమి రోజు, కార్తీక పౌర్ణమి రోజు, మకర సంక్రమణ జరిగిన రోజు ఉత్తమమైనటువంటి ఫలితాలను మనకు ఆ శంఖువు ప్రసాదిస్తాయి. ఈ విధమైనటువంటి సమయాలలో వీలు పడినట్లయితే విశాఖ, రేవతి, పుష్యమి, శ్రవణం, రోహిణి నక్షత్రముల యందు బుధ, గురు, శుక్రవారాలు కలిసినవి సంభవిస్తే ఆయా సమయములలో పూజించినట్లయితే ఆయా గ్రహాల యొక్క అర్చనను కూడా నిర్వహించి ఆ యొక్క పూజలను సంపూర్ణంగా చేసినట్లయితే సకల శుభములు మనకి ఆ యొక్క దక్షిణావర్త శంఖువు ప్రసాదిస్తుంది. శుభం.